హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఔటుకురి. దేవరా చిత్రానికి ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. టిక్కెట్ల రేట్లు పెంచుకునే సౌలభ్యాన్ని ఇచ్చారు. అంతేకాకుండా అదనపు షోలకు కూడా పర్మిషన్ వచ్చింది. రిలీజ్ రోజున 6 షోలు, ఆ తర్వాత 9 రోజుల పాటు 5 షోలకు ప్రదర్శించుకునే వెసులుబాటుని కల్పించింది ప్రభుత్వం. దీంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు ప్రభుత్వానికి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పారు. దేవరా సినిమాకు ఏపీ ప్రభుత్వం కోరినంత, కావలసినంత సౌలభ్యాన్ని కల్పించింది. టికెట్ రేట్లను బాగా పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది. మిడ్ నైట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున 6 షోలు పడతాయి. ఆ తరువాత 5 రోజులు షోలు ఉంటాయి. 9 రోజుల పాటు పెరిగిన రేట్లు అదనపు షోలకు దేవరా ఏపీలో రికార్డులు క్రియేట్ చేసేలాగా ఉంది. తమ సినిమాలకు ఇన్ని వెసులుబాట్లు కల్పించిన ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పెషల్ గా థాంక్స్ చెప్పుకొచ్చారు. దేవరాకు ఏపీలో టికెట్లు భారీగానే ఉండేలా కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ లో గరిష్టంగా 130 పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ లో గరిష్టంగా 110కి పెంచుకునే వీలిచ్చారు. సెప్టెంబర్ 26 అర్ధరాత్రి దాటిన తరువాత మొదటి షో పడుతుంది. అలా సెప్టెంబర్ 27న ఏపీ అంతటా 6 షోలు నడుస్తాయి. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. దేవరా హక్కుల్ని సొంతం చేసుకున్న సితారా, నాగవంశీ ప్రభుత్వానికి థ్యాంక్ యూ చెప్పారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెప్పారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ చంద్రబాబు, లోకేష్ కు థ్యాంక్ యూ చెప్పారు. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఒకేసారి ట్వీట్ వేశారు. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెప్పారు. మా దేవర సినిమాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు వేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దేవర ప్రమోషన్స్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. ముంబై, చెన్నైలో ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి ప్రమోషన్స్ చేశారు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో దేవరాను ప్రమోట్ చేసే పనిలో తారకుంటాడనిపిస్తోంది. మిడ్ నైట్ షోలు ఈ సినిమాకు ప్లస్ అవుతాయా, నెగిటివ్ అవుతాయా అన్నది ఇంకో 5 రోజులు వెయిట్ చేసి చూడాలి. రిలీజ్ రోజున 6 షోలు, ఆ తర్వాత 9 రోజుల పాటు 5 షోలకు ప్రదర్శించుకునే వెసులుబాటుని కల్పించింది ప్రభుత్వం. దీంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు ప్రభుత్వానికి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పారు. దేవరా సినిమాకు ఏపీ ప్రభుత్వం కోరినంత, కావలసినంత సౌలభ్యాన్ని కల్పించింది. టికెట్ రేట్లను బాగా పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది. మిడ్ నైట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున 6 షోలు పడతాయి. ఆ తరువాత 5 రోజులు షోలు ఉంటాయి. 9 రోజుల పాటు పెరిగిన రేట్లు అదనపు షోలకు దేవరా ఏపీలో రికార్డులు క్రియేట్ చేసేలాగా ఉంది. తమ సినిమాలకు ఇన్ని వెసులుబాట్లు కల్పించిన ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పెషల్ గా థాంక్స్ చెప్పుకొచ్చారు. దేవరాకు ఏపీలో టికెట్లు భారీగానే ఉండేలా కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ లో గరిష్టంగా 130 పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ లో గరిష్టంగా 110కి పెంచుకునే వీలిచ్చారు. సెప్టెంబర్ 26 అర్ధరాత్రి దాటిన తరువాత మొదటి షో పడుతుంది. అలా సెప్టెంబర్ 27న ఏపీ అంతటా 6 షోలు నడుస్తాయి. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. దేవరా హక్కుల్ని సొంతం చేసుకున్న సితారా, నాగవంశీ ప్రభుత్వానికి థ్యాంక్ యూ చెప్పారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెప్పారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ చంద్రబాబు, లోకేష్ కు థ్యాంక్ యూ చెప్పారు. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఒకేసారి ట్వీట్ వేశారు. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెప్పారు. మా దేవర సినిమాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు వేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దేవర ప్రమోషన్స్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. ముంబై, చెన్నైలో ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి ప్రమోషన్స్ చేశారు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో దేవరాను ప్రమోట్ చేసే పనిలో తారకుంటాడనిపిస్తోంది. మిడ్ నైట్ షోలు ఈ సినిమాకు ప్లస్ అవుతాయా, నెగిటివ్ అవుతాయా అన్నది ఇంకో 5 రోజులు వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.